హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏమిటంటే జావా స్క్రిప్ట్, డేటా టైప్స్ అండ్ ఫంక్షన్స్. సో వాట్ ఈస్ డేటా టైప్స్ అండ్ వాట్ ఈస్ ఫంక్షన్స్ అనేవి చూద్దాం ఈరోజు. సో అసలు జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫంక్షన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి దీంట్లో. మనం ముందుగా డేటా టైప్స్ చూద్దాము. సో డేటా టైప్స్ అంటే ఏంటంటే డేటా ఈజ్ నథింగ్ బట్ ఎనీ డేటా. సో అది ఇంటీజర్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ అంటే ఒక నెంబర్ని డేటా అంటాము, అలాగే ఒక నేమ్ని డేటా అంటాము, అలాగే ఒక సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని డేటా అంటాము, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ని డేటా అంటాము. సో అవే అనమాట డేటా టైప్స్. సో ఏ టైప్స్ ఉంటాయంటే నెంబర్ డేటా టైప్ అంటే నెంబర్స్, డిజిట్స్ అనమాట. సో 1 to 1000 ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ ఉంటాయి. సో దాన్ని నెంబర్ డేటా టైప్ అంటాము. అలాగే ఆల్ఫాబెట్స్, ఓకే, ఆల్ఫాబెట్స్ ఏమైతే ఉంటాయో A to Z, సో ఆ కాంబినేషన్లో ఏమి ఇచ్చినా సరే మనం దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, నెంబర్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్స్. సో ఈ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అనదర్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక డిక్లేర్ చేసుకుని, ఓకే, ఒక డిక్లరేషన్ చేస్తాము. లెట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు జాన్సన్ అన్నాము. సో ఏదైతే డిక్లేర్ చేసుకుంటామో ఒక వేరియబుల్కి, సో ఆ వేరియబుల్కి సమ్ ప్రాపర్టీస్ని అసైన్ చేస్తామట. సో దాన్ని నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ అంటాము. సో మీకు ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను, నీట్గా అర్థమవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 20. సో అంటే ఏం చేస్తున్నాను, ఎక్స్ అనే వేరియబుల్కి నేను 20 అనే డేటా టైప్, ఏం డేటా టైప్, నెంబర్ డేటా టైప్ అనేది నేను నెంబర్ డేటా టైప్, ఓకే, నెంబర్ డేటా టైప్ని నేను అసైన్ చేశాను. ఎవరికి? ఎక్స్కి అసైన్ చేశాను, రైట్. సో అలాగే లెట్ y ఈక్వల్ టు డబల్ కోట్స్. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనం ఏ స్ట్రింగ్ వాల్యూని మనం ఇచ్చినా సరే దాన్ని డబల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే, అప్పుడే దాన్ని స్ట్రింగ్ కింద తీసుకుంటాం. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, సో డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. ఓకే, నెక్స్ట్ మనకి ప్రింట్ చేయడానికి ఏంటి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలాగే ఇంకో రకంగా ఏం ప్రింట్ చేయొచ్చు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్, ఇక్కడ మనం ఒక ఐడిని డినోట్ చేస్తాం. ఓకే, ఎక్కడ ప్రింట్ చేయాలి దీన్ని, ఇన్నర్ HTML. ఓకే, ఈక్వల్ టు ఏ వాల్యూని అసైన్ చేయాలి దానికి, y. ఓకే, ఇలా 2 టైప్స్లో మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు విత్ ఇన్ ద జావా స్క్రిప్ట్ కోడ్లో అవుతుంది. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ శామ్ డాట్ ఇన్నర్ HTML అంటే మనకి ఎక్కడైతే HTML రాస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి HTML ఇది. సో ఈ HTMLకి ఈ జావా స్క్రిప్ట్ కోడ్ కాల్ అవుతుంది, కాల్ చేసి ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ థింగ్ ఒక డేటాలో అంటే ఒక పర్టికులర్ ట్యాగ్లో ఇన్నర్ HTMLలో ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఏమి ఇస్తాను, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం ప్రింట్ చేద్దాం, ఐడి ఈక్వల్ టు శామ్. ఓకే, అక్కడ ఏ ఐడి ఇచ్చామో అదే ఐడి ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్కి లోకల్గా ప్రింట్ చేస్తున్నాము, ఇది HTMLలో ప్రింట్ అవుతుంది. ఓకే, సో రెండు ప్రింట్ అవుతాయి చూడండి. ఓకే, సో వీరేంద్ర స్ట్రింగ్ ప్రింట్ అయింది, అలాగే మనకి నెంబర్ ప్రింట్ అయింది. సో నేను ఈ ఇన్నర్ HTML తీసేస్తున్నాను. సో అప్పుడు నాకు వాల్యూ ఒకటే ప్రింట్ అవుద్ది, ఎందుకంటే నేను వాల్యూని ఒకటే నేను ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు y కూడా కావాలి, డాట్ ఆఫ్ y. ఓకే, ఇలా సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీకు 2 టైప్స్ ఆఫ్ చెప్పాను కదా అవుట్పుట్స్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మీరు ఐడి ఇచ్చుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ABCD శామ్. ఓకే, మీరు ఇక్కడ ఏదైతే ఐడి నేమ్ ఇచ్చారో అదే ఐడి నేమ్ ఇక్కడ ఇవ్వాలి, అది మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎక్కువసార్లు ఎర్రర్ వచ్చేది అదే. ఓకే, ABCD శామ్. ఓకే, రైట్, వచ్చిందిగా. సో అలాగా ఒక ఇంటీజర్ని అలాగే స్ట్రింగ్ని ప్రింట్ చేసి చూపించాం. ఓకే, అలాగే ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఎట్లా మనం చేసుకుంటామంటే, ఓకే, ఆబ్జెక్ట్ని ఎలా ప్రింట్ చేద్దామో చూద్దాం. లెట్
మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక డేటా టైప్లో ఒకసారి మీకు నెంబర్ అండ్ స్ట్రింగ్ రెండు మిక్స్ అయ్యి వస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20+. సో ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, నెంబర్ అలాగే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. సో ఈ నెంబరు స్ట్రింగ్ ఇచ్చినప్పుడు సో ఇది డిఫైన్ కాదు. సో ఏం చెప్పాను, స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని డబల్ కోట్స్లో పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్కి అనేది 20 అనే ఇంటీజర్ అలాగే స్ట్రింగ్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఆపరేషన్స్ ఏదైనా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూడండి. సో అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఓకే, సో అప్పుడు 10 ఏమని తీసుకుంటుంది, ఇక్కడ 10 అనేది నెంబర్ డేటా టైప్, బట్ నేను డబుల్ కోట్స్లో ఇచ్చాను కాబట్టి స్ట్రింగ్ ఫార్మెట్లో తీసుకుంటుంది. ఓకే, మీరు ఇక్కడ ఏ ఇంటీజర్ వాల్యూ ఇచ్చినా సరే అది ఒక స్ట్రింగ్ కింద క్యాలిక్యులేట్ చేస్తుంది. డబుల్ కోట్స్లో ఇచ్చినా సింగిల్ కోట్స్లో ఇచ్చినా. మీకు డబుల్ కోట్స్లో కూడా సింగిల్ కోట్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, సో అవుట్పుట్లో ఎటువంటి మార్పు ఉండదు, రైట్. సో అలాగే నెక్స్ట్ ఇస్తే ఏమవుతుంది, ఓకే సేమ్. ఓకే, ముందు వెనక ముందు ఇచ్చినా మీకు అదే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్నర్ HTMLలో ప్రింట్ చేస్తున్నామో సో ఇక్కడ వాల్యూ చూడండి, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. లోపలికి ఇది ఓకే. ఇప్పుడు ఇందాక ఏం చేశాను నేను, దీనికి సింగిల్ కోట్ ఇచ్చాను. సో సింగిల్ కోట్ ఇచ్చినాక నాకు ఏమేమి ప్రింట్ అయింది, 16, 4 వోల్వో అని ప్రింట్ అయింది. సో నేను ఎప్పుడైతే డబుల్ కోట్స్ తీసేస్తానో సో అది కూడా క్యాలిక్యులేషన్స్కి ఒక పార్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు 16+4 సో రెండు కూడా ఏ టైపు, నెంబర్ టైప్. సో నెంబర్ టైప్ రెండు యాడ్ అయిపోతాయి, ప్లస్ స్ట్రింగ్ టైప్ని స్ట్రింగ్లో డిస్ప్లే అవుతాయి. క్లియర్, గుడ్. నెక్స్ట్, సో అలాగే ఈ టైప్స్ అన్నీ కూడా డైనమికల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో లెట్ x = 4 అలాగే లెట్ y = అగైన్ x ఇస్తాను. ఓకే ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకి x అనేది ఆల్రెడీ డిక్లేర్ చేసాము, మళ్ళీ x అనేది వాల్యూ డిక్లేర్ అవుతుందా. ఓకే, అప్పుడు వేరే వేరియబుల్లో మనం ఈ వీరేంద్ర అనే స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని మనం దాన్ని కూడా కాల్ చేస్తే మనకి ఆ రెండు అనేది మనకి ప్రింట్ అవుతాయి. ఓకే, y. ఓకే, సో ఇవి ఇంకొకటి ఏంటంటే మీకు రాబోయే సెషన్స్లో ఎలా అంటే మీకు ఒక విండోలో మనం ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసింది ఇక్కడ ఎడిషన్ అయ్యి మనకి ప్రింట్ అవుతాయి. సో డైనమికల్ ప్రోగ్రామ్స్ అంటారు వాటిని అన్నిటిని. సో అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా, సో ఇందా చెప్పాను స్ట్రింగ్, డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, సో అవే సేమ్ ఇవన్నీ. ఓకే, సో దిస్ నెంబర్ టైప్. ఇంకొకటి ఏంటంటే మీకు $=, సో దాన్ని ఏమంటామంటే బులియన్స్ అంటాం, జావా స్క్రిప్ట్ బులియన్స్. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. 5 let z = 4. ఓకే, సో x =y. డబల్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే ఇది బులియన్ వాల్యూ ఇస్తాయి. డబల్ ఈక్వల్ టు ఇన్ ద సెన్స్ అవి రెండు ఈక్వల్ అయ్యి, ఒకవేళ ఈక్వల్ అయినాయి అనుకోండి మీకు వాల్యూ అనేది ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో s =y అంటే అది ఈక్వల్ అవునా కాదా, 4 = 5 కాదు. బట్ ఇక్కడ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అవి, x = z అయితే. సో z వాల్యూ x వాల్యూ సేమ్. సో ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవ్వాలంటే ట్రూ ప్రింట్ అవ్వాలి. వచ్చిందా చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ బులియన్ అనమాట.
సో y ఈక్వల్ టు జెడ్. సో ఈ కండిషన్స్ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, బట్ మీకు ఈ మేజర్ రోల్ ప్లే చేస్తాయి మీ కమింగ్ సెషన్స్లో కానీ, కమింగ్ మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్లో కానీ, అలాగే మీకు ఎప్పుడైనా హైర్ అయితే అక్కడ కానీ, ప్రతి దాంట్లో కూడా ఇవి చిన్నగా కనిపించవచ్చు, కానీ ఇవే చిన్న ఈక్వల్ టు మిస్ చేసినా మీకు అవుట్పుట్ రాదు. సో అందుకనే చాలా కేర్ఫుల్గా చూడండి. బులియన్ టైప్ ఏంటంటే ఇప్పుడు కూడా కండిషన్ చెక్ చేస్తుంది. డబల్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే నీకు ట్రూ ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్. సో అంటే ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఏం ప్రింట్ అవుతుంది నీకు? చూడండి, ఎక్స్ ఈక్వల్ టు జెడ్ 4, అవునా? ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు వై, ఓకే 5, సో లేటెస్ట్ వాల్యూ. సో డబుల్ ఈక్వల్ టు ఇన్ ద సెన్స్ క్లియర్గా అర్థమైంది కదా. డబుల్ ఈక్వల్ టు ఇన్ ద సెన్స్ అది కండిషన్ చెక్ చేసుకుంటుంది ఈక్వలా కాదా, ఈక్వల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డబుల్ ఈక్వల్ టు. ఓకే, సో అలాగే ఒక ఎర్రే, ఓకే, ఒక ఎర్రే ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ అనే ఒక వేరియబుల్. సో కాన్స్ట్ వేరియబుల్ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను కదా, లెట్ వేర్ కాన్స్ట్. ఓకే, కాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అనేది తీసుకుందాం. ఓకే, కార్స్కి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మనం కార్స్ అనే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈక్వల్ టు ఇది ఎర్రే టైప్ అన్నమాట. ఎర్రే టైప్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, అది కూడా డబుల్ కోట్స్లోనే. సో మనకు నచ్చిన కార్స్ టాటా ఒకటి, అలాగే ఆడి, అలాగే BMW ఇంకా ఇచ్చుకోవచ్చు, మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఒక ఎర్రే అంటే ఏంటంటే ఇన్ఫినిటీ మాట, ఎంతైనా మనం లోపల ఒక కాన్స్టెంట్కి మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఎన్నైనా మనం లోపల యొక్క ఈ యొక్క ఎర్రే ఆఫ్ ఐటమ్స్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొక పేరు చెప్పండి. టైం కుదరవు, రైట్? క్విడ్. సో సమ్ టైప్ ఆఫ్ ఎర్రే ఆఫ్ ఐటమ్స్ ఇవి. ఓకే, సో కార్స్ అంటే మొత్తం అన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, సో అట్లాగే వీటికి డివిజన్. ఓకే, టాటా, ఆడి, BMW, క్విడ్. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఈ పర్టికులర్ ఐటమ్ కావాలి నాకు. ఓకే, నాకు ఆడినే బయటికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న మీకు ఎలా ఉంటాయంటే ప్రాజెక్ట్స్, సో నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దాంట్లో నాకు పర్టికులర్ డేటా కావాలి. ఓకే, నాకు పర్టికులర్ డేటాని తీసి ఆ డేటాని ప్రింట్ చేయాలి. సో అలా ప్రింట్ చేయాలంటే మీకు దానికి ఇది 0 ప్లేస్ 1 ప్లేస్ 2nd ప్లేస్ అన్నమాట. సో మీకు అది తెలియాలి. సో ఏ ప్లేస్లో ఏముందో అనేది మీకు క్లియర్గా తెలియాలి. సో ఇప్పుడు కార్స్ ఆఫ్ 1 అన్నాను అనుకోండి. ఓకే, అప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందంటే ముందు ఈ లూప్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది 1 ప్లేస్ ఏది ఉంది. సో ఇది 0, 1, 2, 3. ఓకే, కార్స్ ఆఫ్ 1 అంటే ఆడి కార్ ప్రింట్ అవుతాయి. కార్స్ ఆఫ్ 3 అంటే ఏం ప్రింట్ అవుతాయి ఇప్పుడు? క్విడ్. ఓకే, సో అలా మీకు ఈ అర్రే ఆఫ్ ఐటమ్స్లో ఎన్ని ఉంటాయి అన్ని, ఓకే, నెంబర్ ఆఫ్ ఎన్ని ఉంటాయి అన్ని మీకు ఆ పర్టికులర్ థింగ్ని ఒక్కదాన్ని తీసి మనకి ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ ఏంటంటే ఇన్నర్ HTML తీసుకున్నాడు, అంతే డిఫరెన్స్. ఓకే, ఒక డాక్యుమెంట్లో ప్రింట్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఈ ప్రీ అనే ట్యాగ్లో అర్థమవుతుందా క్లియర్గా? సో మీ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ట్రై చేసుకోండి. సో అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్, సమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్లో మీకు ఇందాక ఉన్నా కదా ఆల్రెడీ. సో దాంట్లో మీకు సెట్ ఆఫ్ సమ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, కలర్. సో ఇక్కడ కూడా మీరు పర్టికులర్ థింగ్స్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పర్సన్ అనేది మీకు ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి డిక్లేర్ చేసాము ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ. సారీ. ఓకే, సో పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే జాన్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఓకే జాన్. అలాగే పర్సన్ డాట్ ఏజ్ అని ఇచ్చామనుకోండి, సో ఏజ్. సో మీకు ఆబ్జెక్ట్స్లో కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు డిక్లేర్ చేసింది ఏదైతే ఉందో ఆ డిక్లేర్ చేసిన దాన్ని మీరు ఎఫెక్టివ్గా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆ డేటా టైప్స్లోకి వస్తాయి. ఓకే, సో ఇంకా మీకు కింద చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఓకే, ఏమైనా డౌట్ వస్తే అడగండి. క్లియర్? సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్లో. సో ఫంక్షన్ అంటే ఏంటి, మామూలుగా మీనింగ్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ అంటే ఏంటి?
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేది. అంటే ఏం చేస్తాము, ఒక ఫంక్షన్ ఏదైనా రెడీ అవుతుందంటే సో సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి లోపల, అవునా కదా? సో కొంతమంది ఏం చేస్తారు, స్టైల్గా రెడీ అవుతారు, కొంతమంది ఏం చేస్తారు, డెకరేట్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు భోజనాలకి. సో అలా సమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్నిటిని కలిపేదాన్ని ఫంక్షన్ అంటారు. సో ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్ ఎలాగా మీకు కనిపిస్తుందంటే చూడండి. సో ఫంక్షన్ ఆఫ్ మై ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ లోపల ఇవి పారామీటర్స్, ఈ రెండు కూడా పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ని ఏం చేయాలి, సో నువ్వు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా అనేది నీ ఇష్టం. సో ఆల్రెడీ నేను చెప్పున్నాను అర్థమెటిక్ ఆపరేషన్స్ అని. సో ఆ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ని, ఇది ఫంక్షన్ యొక్క, సో క్లియర్గా చూడండి. సో ఫంక్షన్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఒక ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేసుకుంటామో చూడండి. సో ఫంక్షన్, అలాగే ఫంక్షన్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. మై అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో ఈ మై అనే ఫంక్షన్లో నాకు A1 అలాగే A2 అనే ఒక 2 పారామీటర్స్ ఉన్నాయి. సో ఈ పారామీటర్స్, సో ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసాం. సో ఈ ఫంక్షన్ని మనం సో ఓపెన్ క్లోజ్, సో ఈ ఓపెన్ క్లోజ్లో బ్రాకెట్స్లో మీకు మధ్యలో ఉన్నదంతా సెట్ ఆఫ్ యాక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయమంటున్నాను, A1ని అలాగే A2ని కలపమని చెప్తున్నాను. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్లో వాల్యూని రిటర్న్ అని ఒక ఉంటుంది వర్డ్. సో ఆ రిటర్న్ చేస్తే మీకు ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు రిటర్న్ వాల్యూ అని రాశారు. ఓకే, ఈ రిటర్న్ వాల్యూ మీరు ఎక్కడంటే మీరు పర్టికులర్ ఒక ఇన్నర్ HTML ట్యాగ్లో మీరు ఇన్పుట్ ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ మై ఐడి ఆఫ్ శామ్, ఆల్రెడీ శామ్ ఉంది కదా, ఆఫ్ డాట్ ఇన్నర్ HTML ఆఫ్ ఏ వాల్యూస్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇస్తావు 4 అలాగే 4. ఓకే, 4,4 అనేది నువ్వు ఒక 2 వాల్యూస్ ఇచ్చావు. సో ఆ 2 వాల్యూస్ నీకు ఎక్కడ ప్రింట్ అవ్వాలి? ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఐడి ఈక్వల్ టు ఎక్కడ ఇచ్చాము, HTML ట్యాగ్లో ఇక్కడ ABCD శామ్ అన్నాం కదా. ఓకే, శామ్. Yeah, I will call you back. Okay, 2 minutes, I will call you back. Sorry for the disturbance. సో ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ వరకు వచ్చాం. సో ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ మీరు ఏమి ఇచ్చినా సరే ఇక్కడ ఈజీగా పెర్ఫామ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ ఏదైతే మీకు ఫంక్షన్లో ఒక ప్లస్ అనే కాదు, మైనస్ కానీ ఏ అర్థమెటిక్ ఆపరేషన్స్ అయినా, ఒక లూప్ అయినా, ఫర్ లూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ సెక్షన్లో చూపించాను, ఫర్ లూప్ ఇచ్చాము. సో ఫంక్షన్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, సో ఈ లోపల ఇచ్చేవి పారామీటర్స్, రైట్. ఇంకా సో ఈ రిటర్న్ వాల్యూ అనేది డెఫినెట్గా ఇస్తేనే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. ఓకేనా, ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వాలి, ఖచ్చితంగా రిటర్న్ వాల్యూ ఇవ్వాలి. సో ఆపరేషన్ ఇన్వోక్స్ ద ఫంక్షన్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఓన్లీ ఈ ఎఫ్ అంటే ఇది పారామీటర్ కదా. సో ఈ పారామీటర్ దగ్గర ఏమి ఇచ్చాము, 2 సెల్సియస్ అని ఇచ్చాము. ఓకే, ఈ సెల్సియస్ అంటే ఇక్కడ ఏంటిది, ఫంక్షన్ యొక్క నేమ్. బట్ ఈ ఫంక్షన్ యొక్క నేమ్కి ఎట్లాగా ఫిక్స్ అవుతుంది. సో అందుకనే మీకు ఏమైందంటే ఈ యొక్క ఫంక్షన్లో ఉన్నదంతా కూడా కాల్ అయిపోయింది. మీకు చూడండి, ఈ బ్రాకెట్స్లో, విత్ ఇన్ బ్రాకెట్స్లో ఉన్నది అంతా కూడా ఫంక్షన్ అంతా కూడా డిస్ప్లే అయింది. ఒక ఇన్నర్ డాట్ HTMLలో ఈ 2 సెల్సియస్ అనే ఫంక్షన్ నేమ్కి మొత్తం అంతా డిస్ప్లే అయింది. ఓకే, అలా కాకుండా వాల్యూ ఇస్తే ఆ పర్టికులర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో దానికి డిఫరెన్స్ చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాము, ఒక వాల్యూని పాస్ చేసాము, 2 సెల్సియస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ ఈక్వల్ టు 77. సో 77 - 32 చేసి దాన్ని ఇంటూ 5/9 చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏంటి, ఇక్కడ ఎఫ్ వాల్యూ అనేది ఇవ్వలేదు మీరు. ఓకే, ఇక్కడ ఒక ఎఫ్ వాల్యూ అనేది మీరు ఇస్తే ఫ్రమ్ 88 అని ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ అయ్యి మీకు ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో డిఫరెన్స్ అర్థమైందా? సో అందుకనే పారామీటర్స్ ఎక్కడా కూడా మిస్ చేయొద్దు. ఓకే, క్లియర్. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ కూడా అన్నీ ఒకసారి తరువుగా చెక్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూడండి, చూసి క్లియర్గా అర్థం చేసుకోండి.
ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.